సార్ అన్య మతస్థుల విషయంలో కూడా మీరు ఏదో కొంత అసంతృప్తికి లోనైనట్లు అప్పుడు విన్నాం సార్. నిజమేనా సార్? అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు. అవునమ్మా, తప్పకుండా అమ్మా. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి ఎక్కడో పాంఫ్లెట్లు దొరికాయి. పాంఫ్లెట్లు దొరికితే ఆ పాంఫ్లెట్లు వెంటనే ఎంక్వైరీ చేసి ఎవరు వేసి ఉంటారా అని కొంతమంది మీద అనుమానాలు పడి వాళ్ళ మీద ఏదో ఎంక్వైరీలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. దురదృష్టవశాత్తు మనకేమవుతుందంటే ఉద్యోగస్తుల్లో కొంతమందికి వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో హిందువులు అని రాసి ఉంటుంది, కానీ కాలాంతరాన వాళ్ళకున్న ఆకర్షణలు కావచ్చు, వారి జ్ఞానం కావచ్చు, ఏదేమైనా కూడా వారు మత మార్పిడికి లోనైనప్పుడు వారిని తిరుమల తిరుపతి దేవస్థానం లేదా మన దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో వారికి ఉద్యోగం నుంచి వారిని వెంటనే తీసేయగలిగే అధికారం చట్టరీత్యా వెంటనే చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇది నేను అప్పట్లో చెప్పాను, సర్కులర్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కొంత చర్యలు కూడా ప్రారంభించారు. బట్ ఆ చర్యలు ఇంకా తుది రూపానికి ఇంకా నోచుకోలేదని చెప్పి నేను వింటున్నానమ్మా. కాబట్టి ఇదొక పెద్ద సమస్య. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదొక పెద్ద సమస్య. నాకు తెలుసు ఒకళ్ళిద్దరు ఆఫీసర్లు నేను శ్రీశైలంలో చూశాను. వాళ్ళు కన్వర్టెడ్ పీపుల్. వాళ్ళకి అసలు అంటే వినయంగా ఉంటారు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ నాతో ఎవరు కూడా పరాచకాలు ఆడటానికి ఉండదు. కానీ సామాన్యమైన భక్తులతో, వారి ఉద్యోగస్తులతో, వారి నిత్య జీవిత ఒక శైలిలో మనకు ఆ భక్తి భావం కనిపించదు. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, జీన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ వేసుకుని వచ్చేస్తుంటారు ఉద్యోగాలు. మరి వారికి ఆహార్యం ఎంతో ముఖ్యం. ఎలాగైతే అర్చకుడికి మనం ఇవాళ పెట్టుకుంటున్నామో అలాగే అధికారులు కూడా ఒక నియమ నిబంధన పెట్టుకోవాలి. వారిని చూస్తే తప్పకుండా భక్తులందరికీ ఒక నమ్మకం కలగాలి. ఆ విధంగా చేయాలంటే చట్టరీత్యా కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. అలాంటి ఉద్యోగస్తులు లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర ప్రముఖమైన దేవాలయాలు కానీ ఏం కూలిపోవు. మనకి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇవాళ ఉచితంగా దేవాలయాలకు వచ్చి సేవ చేస్తున్నారు. వారికి ఈ మరిన్ని బాధ్యతలు అప్పగించి వారి ద్వారా కూడా సేవలు చేయించుకోవచ్చు. లేదా ఇంకా మంచి సేవాభావంతో ఉద్యోగస్తులు అనేక మంది ఉన్నారు, వారిని మనం ప్రోత్సహించాలి. కానీ అన్యమతాలని స్వీకరించిన వారిని పెట్టుకోవడం వల్ల వారికి ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది. వారి ఉద్యోగ భద్రత పోతోందేమో అనే ఒక భయంతో కూడా కొన్నిసార్లు చేస్తున్నారు. కాబట్టి వేరే ఉద్యోగం ఏదో ఇవ్వండి, ఇతర డిపార్ట్మెంట్స్ తీసుకెళ్ళండి. అంతేగాని దేవాలయాల మీద వీళ్ళ వల్ల అసంపూర్తిగా అనేక కార్యక్రమాలు ఉండిపోతున్నాయి. ప్రధానంగా నేను చూస్తున్నది ఏమవుతుందంటే, ఒక అధికారి ప్రవేశపెట్టిన మార్పులు రెండవ అధికారి వచ్చి వాటికి తిలోదకాలు ఇస్తున్నాడు. కంటిన్యూటీ అన్నది వాళ్ళ ఎండోమెంట్స్ లో కానీ టీటీడీలో కానీ మనకి కనిపించటం లేదు. ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. మా అందరికీ సివిల్ సర్వీస్ లో ట్రైనింగ్ లో చెప్తారు, నీ ముందు పనిచేసిన వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకోవాలి, నీ తర్వాత పనిచేసిన వాళ్ళకు కూడా నీకు కావాలంటే సలహా ఇవ్వాలి అని. కానీ ముందు పనిచేసిన వాళ్ళతో మనం సంబంధం పెట్టుకున్నా నా తర్వాత పనిచేసిన వాళ్ళు నా సలహాని అడగకపోతే నేను బహిరంగంగా బయటకు పరిగెత్తుకొచ్చి నేను సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, దయచేసి నా దగ్గర రండి అని నేను ఎలా అడుగుతాను? కాబట్టి మేము ఒకనొక సమయంలో, మీరు సమయం ఇస్తే చెప్తాను, మేము టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల కింద ఎవరెవరు పనిచేశారో వారందరినీ కూడా ఒక కొలీజియం లాగా ఏర్పాటు చేసి వారందరి యొక్క సలహా మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పోస్టింగ్లు ఇస్తే బాగుంటుంది అని కూడా మేము ఆ రోజుల్లో అనుకున్నామమ్మా. ఇప్పుడు ఆ రోజుల్లో మా అందరికీ పెద్ద దిక్కు పివిఆర్కే ప్రసాద్ గారు, ఆ తర్వాత ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఏపీవెన్ శర్మ గారు, అలాగే సోదరుడు రమణాచారి, కృష్ణయ్య గారు, ఐవి సుబ్బారావు గారు, అలాగే అజయ్ కల్లం గారు, ఇలాగా కొంతమంది ఇంతకు పూర్వం పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారిలో మీకు నచ్చిన వారిని కొంతమందిని తీసుకుని, ఒక ముగ్గురు నలుగురునో తీసుకుని ఒక కొలీజియం లాగా ఏర్పాటు చేసి వారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయడం, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి చెప్పడం ఒక రకమైన ఒక బాధ్యత మాత్రమే, కానీ అధికారం కాదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏసీఆర్ రాయడం కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటి కుచితమైన ఆలోచన నా మనసులో లేదమ్మా. వాళ్ళకి మనం ఏ విధంగా ఆలోచనలు ఎలా రేకెత్తించాలి, ఇంతకు పూర్వం ఎలా జరిగింది, ఆ రోజుల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు
ఏ విధమైన ఆలోచన చేశారు, అది ఎందుకు మనం మానేస్తున్నాం, దీన్ని మనం ఒకసారి కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పగలిగితే అప్పుడు ఆయనకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్యామలరావు గారిని తీసుకుంటే మొన్నటిదాకా ఉన్నత విద్యలో ఉన్నారు ఆయన. ఆ ఉన్నత విద్యలో ఎలాంటి ప్రమాణాలు సాధించాలి, ఆ విశ్వవిద్యాలయాలన్నీ ఎలా నడిపించాలి అన్న దాని మీద ఆయన పూర్తి దృష్టి పెట్టుంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానంకి రాగానే ఆ మరుక్షణం నుంచి మనం అన్నీ కూడా ఆయనకి తెలిసిపోవాలని అంటాం. ఎలా ఆయనకి తెలుస్తాయి, ఎవరు చెప్తారు? చైర్మన్ గారు లేరు. చైర్మన్ గారు ఒకవేళ ఉన్నా కూడా ఆయనకి పరిజ్ఞానం తెలియదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడాలన్నా కూడా ఒక గంట అరగంట పాపం ఆయనకున్న సమయాన్ని ఆయన గౌరవంతో నాకు ఇచ్చి మాట్లాడించుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతుంది, ప్రతిరోజు ఒక అనుభవం వస్తూ ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ అధికారికి ఏ బాధ్యత ఇవ్వాలి, దాని మీద కూడా కొన్నిసార్లు తప్పుడు సూచనలు వారికి అందే ప్రమాదం ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పోస్టుల్లో కొంతమంది వచ్చి కూర్చుంటుంటారు. వాళ్ళ వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఇవాళ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో అదొక పెద్ద వివాదం కింద మారిపోయింది. ప్రతిసారి సోషల్ మీడియాలో చదువుతున్నప్పుడు పాత రోజుల్లో ఉన్న వాళ్ళే ఇంకా ఉన్నారు, వాళ్ళే ఇంకా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు అని దీని మీద విశేషంగా అనేక మీడియా పోస్టులు వస్తున్నాయి. కాబట్టి వీటి మీద ఈఓ గారికి అవగాహన రావాలన్నా, ఆ జాయింట్ ఈఓ గారు అలాగే ప్రస్తుత అడిషనల్ ఈఓ గారు వారికి అవగాహన రావాలన్న సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో వారి కింద ఉన్న ఉద్యోగస్తులు ఏ విధమైన వారు, వారి శీలం ఎలాంటిది, వారు ఎంత నిర్భయంగా వీరికి చెప్పగలరు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఒక లాటరీ టికెట్ లాగా ఉంటుంది. కాబట్టి అది కొన్ని తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీస్తుందన్నమాట. ఇది నాకున్న ఆలోచన, కొలీజియం లాగా ఏర్పాటు చేయాలి.